సార్ పవన్ కోపం ఎఫెక్ట్, రజనీ గుడ్ బై, నాగబాబు సనాతన 2.0, మరొక వైపు బొలిశెట్టి మేజర్ షాప్. పవన్ కళ్యాణ్ మొన్న సభలో మాట్లాడుతూ మీరు ఎవరేమీ చేయట్లేదు, అన్ని నేనే చెప్తే మీరు ఎందుకు, లడ్డు మీద వాళ్ళంతా యాగి దుమారం చేస్తుంటే మీరు ఎందుకు ఊరుకున్నారు, అది ఇది అన్నారు. చాలామంది మీడియా వ్యాఖ్యాతలు లేదా మీడియా రిపోర్ట్స్ నాగబాబు మీద ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేక విషయాల మీద అది వరకు మాట్లాడిన వాళ్ళు ఈ అంశం మీద ఎందుకు మీరు మౌనంగా ఉన్నారని ఆయన అనే అభిప్రాయం ఆయన వెలిబుచ్చారని వాళ్ళకు వ్యాఖ్యానం. అవునో కాదు మనకు తెలియదు, కానీ నాగబాబు నేను ఒక పెద్ద సుదీర్ఘమైన ట్వీట్ పెట్టాడు. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయము, నాగబాబు ట్వీట్, వీటన్నింటినీ ఒక సీక్వెన్స్లో చూడవచ్చు. నాగబాబు ఏమంటారంటే అసలు వీళ్ళకి హిందూ దేవుళ్ళ మీద వీళ్ళకి ఏమీ ఇది లేదు, ఆ భక్తి లేదు, లేకపోతే మమకారం లేదు, అందుకనే అంతర్వేది కానీ ఇంకోటి కానీ ఈ విషయాల్లో వీళ్ళు ఎప్పుడు స్పందించలేదు. తిరుపతిలో కల్తీ జరుగుతుందని చెప్పినా కానీ దాని మీద అరికట్టడానికి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు కూడా రివర్స్ వాదిస్తున్నారు. కానీ కాబట్టి ఇక్కడ సమస్య ఇది రాజకీయ సమస్య కాదు. మీరు నాగబాబు ట్వీట్ కూడా మీరు చూడవచ్చు, ఇది రాజకీయ సమస్య కాదు, ఇది మతానికి సంబంధించిన సమస్య. అంటే ఒక విధంగా బ్యాక్ టు స్క్వేర్ వన్ లాగా ఇవన్నీ ఉండగానే కదా ప్రజలు కూడా ఓడించారు, అప్పుడు ఆ పరిస్థితి అయిపోయింది. మరి ఎందుకు మళ్ళీ దీన్ని మత సమస్యగా చేయటమా? దీన్ని దాని నుంచి నేను చెప్తుంది అదే, మత సమస్యగా దీన్ని చేస్తారా, తిరుమల పాలనకు సంబంధించినటువంటి ప్రక్షాళనకు సంబంధించినటువంటి సమస్యగా చేస్తారనేది ఒక పెద్ద ప్రశ్న. నా ఉద్దేశంలో మత సమస్యగా దీన్ని చేయటం అన్నది మటుకు ఖచ్చితంగా ప్రజలేమీ మత సమస్యగా చేసి ఎవరిది వాళ్ళు కొట్టుకోవాలి అని ప్రజలైతే ఏమి కోరుకోరు. ఖచ్చితంగా పరిపాలన సంబంధంగా ఏం చేయాలి, హిందూ ద్రోహి వైసీపీ అని కూడా ఆయన పెట్టాడు. సో ఇది మళ్ళీ హిందూ క్రైస్తవ వివాదం లాగా మార్చే ఒక ప్రక్రియ. అంటే వాళ్ళకి అన్ని వేల ఓట్లు వేసిన వాళ్ళు వీళ్ళందరూ ఇప్పుడు జగన్తో పాటు నడుస్తున్న వాళ్ళందరూ హిందూ ద్రోహులు అంటే ఎలా కుదురుతుంది చెప్పండి. కాబట్టి మతపరమైన మలుపు తిప్పే ఒక ప్రయత్నము, రెండోది అన్ని ఆలయాలు అన్ని అంశాలు పైకి తీసుకురావడం మటుకు రాజకీయంగా సనాతన 2 అంటున్నా. పవన్ కళ్యాణ్ స్పిరిట్ బహుశా పవన్కి ఇలా చెప్తే నచ్చుతుందని నేను అనుకున్నారేమో తెలియదు, కానీ ఇది ఒక తీవ్రమైన ఒక అంశము. ఇటు పోతే మటుకు ఇది మరింత నష్టం జరుగుతుంది. ఇప్పటికి జరిగిన దాని నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేయాలి.